హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్ టెక్ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. ముందుగా ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీ మెంబర్ కింద ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు కొంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే అడగడం జరుగుతుంది. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, బజాజ్ పల్సర్ NS 125 సంబంధించి, అదేవిధంగా మార్కెట్లోకి రీసెంట్‌గా లాంచ్ చేసినటువంటి టీవీఎస్ కంపెనీ ద్వారా వచ్చిన రైడర్ 125 సంబంధించి స్పెసిఫికేషన్తో కూడిన కంపారిజన్ వీడియో అయితే ఈరోజు నేను చేయబోతున్నాను. ఈ వీడియోలో మీకు ఏ వెహికల్ తీసుకోవాలన్నది, ఈ సెగ్మెంట్లో ఎవరైతే ఏ వెహికల్ తీసుకోవాలన్నది మీకు పూర్తి క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియోని అయితే మాత్రం మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుంది. సో ఈ వీడియోని అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ రెండు వెహికల్స్ సంబంధించినటువంటి డైమెన్షన్స్ ఒకసారి చెక్ చేద్దాం. బజాజ్ పల్సర్ NS 125 సంబంధించినటువంటి డైమెన్షన్స్ మనం చూసినట్లయితే, ఇక్కడ మీకు ఈ వెహికల్ యొక్క కర్బ్ వచ్చి 144 kgs కింద ఉంటుంది. ఓవరాల్ లెంత్ వచ్చి 2012 mm కింద ఉంటుంది. ఓవరాల్ విడ్త్ వచ్చి 810 mm కింద ఉంటుంది. ఓవరాల్ హైట్ వచ్చి 1078 mm ఉంటుంది. ఈ వెహికల్ యొక్క వీల్ బేస్ చూసుకున్నట్లయితే 1353 mm ఉంటుంది. అదేవిధంగా ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 179 mm ఉంటుంది. ఈ వెహికల్ యొక్క సీట్ హైట్ గురించి చెప్పుకున్నట్లయితే 805 mm కింద ఉంటుంది. అదేవిధంగా టీవీఎస్ రైడర్ 125 యొక్క డైమెన్షన్స్ చూసినట్లయితే, ఈ వెహికల్ యొక్క కర్బ్ వచ్చి మీకు 123 kgs ఉంటుంది. ఓవరాల్ లెంత్ వచ్చి 2070 mm ఉంటుంది. ఓవరాల్ విడ్త్ వచ్చి 785 mm. ఓవరాల్ హైట్ వచ్చి 1028 mm. అదేవిధంగా ఈ వెహికల్ యొక్క వీల్ బేస్ చూసుకున్నట్లయితే 1326 mm ఉంటుంది. ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి మీకు 180 mm ఉంటుంది. ఈ వెహికల్ యొక్క సీట్ హైట్ చూసినట్లయితే 780 mm ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఏదైనా వెహికల్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా డైమెన్షన్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక వెహికల్ యొక్క డ్రైవబిలిటీ కానీ, మేనవరబిలిటీ కానీ, కర్బ్ వెయిట్, ఓవరాల్ లెంత్, ఓవరాల్ విడ్త్ ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. అందువల్ల మీరు ఇవన్నీ డైమెన్షన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. పవర్ టు వెయిట్ రేషియో ప్రకారం మీకు వెయిట్ కూడా ఒక వెహికల్ యొక్క మైలేజ్ మీద కొంచెం ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అది కూడా దృష్టిలో పెట్టుకుని మీరు డైమెన్షన్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఏ వెహికల్ అనేది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మన హైట్, సీట్ హైట్ కూడా ఒకసారి కంపేర్ చేసి చూసుకోవాలి. ఎందుకంటే సీట్ హైట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మాత్రం మీరు గమనించుకుని తీసుకోవాలి. కస్టమర్లు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని చెప్పి ప్రతి కంపెనీ కూడా మీకు టెస్ట్ రైడ్ అనేది ఆఫర్ చేస్తుంది. సో టెస్ట్ రైడ్ ఆఫర్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు టెస్ట్ రైడ్ చేయండి. అప్పుడే మీకు ఏ వెహికల్ సూటబుల్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ రెండు వెహికల్స్ సంబంధించినటువంటి ఇంజిన్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ముందుగా బజాజ్ పల్సర్ NS 125 సంబంధించిన ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. 4-stroke ఎయిర్ కూల్డ్ 2-valve సింగిల్ సిలిండర్ BS6 కంప్లైంట్ FI 124.45cc ఇంజిన్తో వస్తుంది. అదేవిధంగా ఈ వెహికల్ యొక్క మ్యాక్సిమం పవర్ చూసినట్లయితే 11.99 PS @ 8500 RPMగా ఉంటుంది. మ్యాక్సిమం టార్క్ చూసినట్లయితే 11 Nm @ 7000 RPMగా ఉంటుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా మనం టీవీఎస్ రైడర్ సంబంధించినటువంటి ఇంజిన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వెహికల్లో మీకు 4-stroke ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 124.8cc BS6 FI ఇంజిన్తో వస్తుంది. మ్యాక్సిమం పవర్ చూసినట్లయితే 11.38 PS @ 7500 RPMగా ఉంటుంది. మ్యాక్సిమం టార్క్ చూసినట్లయితే 11.2 Nm @ 6000 RPMగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఒకసారి మీకు ఇక్కడ ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే, ఈ రెండు వెహికల్స్ సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ పరంగా మీకు పవర్ అండ్ టార్క్ దగ్గరగా ఉండడం వల్ల మీకు ఇంచుమించు ఒకేలా ఉండవచ్చు. ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకన్నా కొంతమంది అయితే అనుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వెహికల్ అని తీసుకున్నప్పుడు దాని యొక్క వాల్యూ ఫర్ మనీ అనేది తెలుసుకోవాలి. అదేవిధంగా ఏ వెహికల్ అని తీసుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెర్ఫార్మెన్స్, కంఫర్టు, సర్వీసు, సేఫ్టీ, కన్వీనియన్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు వెహికల్ అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పల్సర్ NS 125 సంబంధించినటువంటి హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుందాం. ఈ వెహికల్లో మీకు బల్బు టైప్ హెడ్ లైట్ అయితే వస్తుంది. అదేవిధంగా సిగ్నల్ వింకర్స్ కూడా మీకు బల్బు టైపే వస్తాయి. ఇక్కడ మీరు ఈ ఇమేజ్లో గమనించవచ్చు. అదేవిధంగా ఫ్రంట్ వచ్చేసరికి మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది ఫ్రంట్. అదేవిధంగా మీకు ఫ్రంట్ 240 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ కూడా వస్తుంది. దీంతోపాటు మీకు ఫ్రంట్ టైర్ వచ్చేసరికి 80/100 17 inches ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు పల్సర్ NS వెహికల్లోని ఎలై వీల్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. మీరు ఇక్కడ ఈ ఇమేజ్లో మాత్రం పూర్తిగా చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా టీవీఎస్ రైడర్ వెహికల్ సంబంధించినటువంటి ఫ్రంట్ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి మీకు LED హెడ్ లైట్ అయితే వస్తుంది. దీనికి విత్ LED DRLs కూడా వస్తాయి. అంతేకాకుండా వింకర్స్ వచ్చేసరికి మీకు బల్బ్ టైపు వింకర్స్ అయితే వస్తాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టండి, ఇక్కడ రెండు వెహికల్స్ సంబంధించి ఫ్రంట్ హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే నాకైతే మాత్రం పర్సనల్గా టీవీఎస్ రైడర్ వెహికల్ యొక్క హెడ్ ల్యాంప్ అయితే చాలా బాగుందనిపించింది. విత్ DRLs కూడా వస్తున్నాయి కాబట్టి.
ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి మీకు 30 mm డయా ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ మీకు 240 mm పెటల్ డిస్క్ బ్రేక్ కూడా ఉంది. ఇంకా ఈ వెహికల్లో మీకు ఫ్రంట్ టైర్ చూసినట్లయితే మీకు 80/100 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. మీరు ఒక విషయం గమనించండి, మీకు టీవీఎస్ రైడర్ వెహికల్ సంబంధించి పల్సర్ ఎన్ఎస్ సంబంధించి ఫ్రంట్ టైర్ వచ్చేసరికి సేమ్ ఒకలా ఉండొచ్చు. ఫ్రెండ్స్ మీకు పల్సర్ ఎన్ఎస్ 125cc వెహికల్ యొక్క రియర్ సస్పెన్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్లో మీకు మోనోసాక్ సస్పెన్షన్ వస్తుంది. అదేవిధంగా రియర్ టైర్ వచ్చేసి మీకు 100/90 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. అదేవిధంగా మీకు టీవీఎస్ రైడర్ సంబంధించి సస్పెన్షన్ చూసినట్లయితే రియర్ సస్పెన్షన్ మీకు 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోసాక్ సస్పెన్షన్ వస్తుంది. అదేవిధంగా ఈ వెహికల్ యొక్క రియర్ టైర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వెహికల్లో కూడా మీకు 100/90 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. మీకు ఇంచుమించు రెండు ఒకలా ఉండొచ్చు. ఫ్రెండ్స్ ఈ రెండు వెహికల్కి సంబంధించి రివ్యూలో భాగంగా మీకు పల్సర్ ఎన్ఎస్ 125cc వెహికల్కి మీకు రియర్ వచ్చేసరికి మీకు ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే ఉంటుంది. అదేవిధంగా సీట్ చూసుకున్నట్లయితే మీకు సీట్ కూర్చుని అయితే బాగుంటుంది. ఇది మీకు స్టెప్ అప్ సీట్ వస్తుంది, అంటే డ్యూల్ సీట్ వస్తుంది అనమాట. చూడొచ్చు మీరు ఒకసారి ఈ ఇమేజ్లోని. అదేవిధంగా టీవీఎస్ రైడర్ వెహికల్ యొక్క రియర్ టైల్ ల్యాంప్ చూసుకున్నట్లయితే మీకు ఎల్ఈడి టైల్ ల్యాంప్ వస్తుంది. దీని సీట్ కూడా మీకు స్ప్లిట్ సీట్ చాలా బాగుంటుంది, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్, టీవీఎస్ రైడర్ వెహికల్లో రియర్ వచ్చేసరికి మీకు ఇక్కడ మీకు లాక్ సిస్టమ్ చూసారు కదా, కీ సిస్టమ్ ఉంది ఇక్కడ. అది దాని ఏంటంటే మీకు ఈ ఫస్ట్ సెగ్మెంట్ ఈ సెగ్మెంట్లో ఫస్ట్ టైం స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది సీట్ కింద. ఇక్కడ మన చిన్న చిన్న ఐటమ్స్ అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్లో మీకు మొబైల్ ఛార్జింగ్ యూఎస్బీ పోర్ట్ కూడా ఇచ్చారు, చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ వెహికల్లో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ కూడా ఉందని కంపెనీ అయితే మెన్షన్ చేసింది. ఇది మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రెండు వెహికల్స్ కూడా మీకు 5 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తాయి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రెండు వెహికల్స్ సంబంధించి మీటర్ కన్సోల్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా పల్సర్ ఎన్ఎస్ 125 సంబంధించి మీటర్ కన్సోల్ చూసుకున్నట్లయితే డిజి అనలాగ్ మీటర్ క్లస్టర్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ల్యాంప్ కానీ, లో బ్యాటరీ ఇండికేషన్ కానీ, సిగ్నల్ ఇండికేషన్ కానీ ఇవన్నీ మీరు డిజిటల్గా చూడొచ్చు. అదేవిధంగా మీకు అనలాగ్ మీటర్ వచ్చేసరికి మీకు ఆర్పిఎం మీటర్ చూడొచ్చు. ఇంకా డిజిటల్ స్పీడోమీటరు, ఫ్యూయల్ గేజ్ ఇండికేటరు, ఇంకా టైం ఇండికేటరు, ట్రిప్ మీటరు ఇవన్నీ కూడా మీకు ఇందులో డిజిటల్గా కనిపిస్తాయి. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ వెహికల్లో మీకు ఇంజిన్ కిల్ స్విచ్ కూడా ఉంటుంది. అది మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. బజాజ్ ఎందుకు ఫుల్లీ డిజిటల్ మీటర్ అవాయిడ్ చేస్తుందో నాకైతే అర్థం కాదు. ఫుల్లీ డిజిటల్ మీటర్ ఇచ్చి ఉంటే ఇంకా అదిరిపోయేదని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ మనం టీవీఎస్ రైడర్ వెహికల్ యొక్క డిజిటల్ మీటర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ వెహికల్లో మీకు టీఎఫ్టీ అంటే కలర్ ఎఫెక్టెడ్ ఫుల్లీ ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే చాలా ఆకర్షణీయంగా ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడైతే మీకు టాకోమీటరు, స్పీడోమీటరు, ట్రిప్ మీటరు, గేర్ షిఫ్టింగ్ ఇండికేటరు, ఇంకా ఫ్యూయల్ గేజ్, అది ఫ్యూయల్ మీకు యావరేజ్ ఫ్యూయల్ ఇండికేషను, డిస్టెన్స్ టు ఎంటీ ఫీచరు, ఇంకా చూడొచ్చు ఇక్కడ మీరు మాల్ ఫంక్షన్ ఇండికేషన్ ల్యాంపు, ఇంకా మీకు టైం చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ట్రిప్ మీటర్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్లో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే పవర్ మోడ్, ఎకో మోడ్ 2 మోడ్స్ అయితే ఉంటాయి. మీకు ఎకో మోడ్లో మీకు 70 kmph స్పీడ్ని అయితే మీరు అందుకోగలుగుతారు. అదేవిధంగా మీకు పవర్ మోడ్లో అయితే మీకు 99 kmph స్పీడ్ని అయితే మీరు అందుకోగలుగుతారు. ఫ్రెండ్స్ ఇంకా మనం కలర్స్ గురించి చూద్దాం. బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125లో మీకు 4 అట్రాక్టబుల్ కలర్స్లో లభిస్తుంది. బ్లూ కలర్, రెడ్ కలర్ చూడొచ్చు మీరు, ఆరెంజ్ కలర్ చూడండి, అదేవిధంగా మీకు గ్రే కలరు, మొత్తం 4 కలర్స్లో మీకు లభిస్తుంది. మీకు నచ్చిన కలర్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మీకు టీవీఎస్ రైడర్ మీకు 4 అట్రాక్టబుల్ కలర్స్లో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ కలర్ని, అదేవిధంగా మీకు బ్లాక్ కలర్, రెడ్ కలర్, అలాగే ఎల్లో కలర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు నచ్చిన కలర్ ఏదన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా మీకు మైలేజ్ గురించి మాట్లాడుకుందాం. బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 వచ్చేసి మీకు మైలేజ్ సిటీ కండిషన్ బట్టి 50 నుంచి 55 వరకు వస్తుంది. అదేవిధంగా లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు 55 నుంచి 60 వరకు మైలేజ్ అయితే ఇస్తుంది ఖచ్చితంగా. ఇంకా ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మీకు 98,234 కింద ఉంటుంది. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే, మీరు గమనించగలరు. ఫ్రెండ్స్ ఇంకా టీవీఎస్ రైడర్ వెహికల్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ వెహికల్ సిటీ కండిషన్ బట్టి మీకు 55 నుంచి 60 వరకు మైలేజ్ వస్తుంది. అదేవిధంగా లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా 60 నుంచి 65 వరకు మీకు మైలేజ్ వస్తుంది.
ఫ్రెండ్స్ 125 సెగ్మెంట్లో ఈ 2 వెహికల్స్ కూడా చాలా మంచి వెహికల్స్. ఎవరైతే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే మాత్రం 2 వెహికల్స్ కూడా పర్ఫెక్ట్ చాయిస్ అయితే నేనైతే చెప్తాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్కో అంశంలో ఒక్కో వెహికల్ మెరుగ్గా అనిపిస్తే, ఒక్కో అంశంలో ఒక వెహికల్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. కొన్ని రెండు కూడా మంచి వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. బజాజ్ పల్సర్ ఎన్ఎస్ కొంచెం ప్రైస్ పరంగా కొంచెం ఎక్కువ అయిందనిపించింది. అదేవిధంగా మీకు టీవీఎస్ రైడర్ వెహికల్లో మీకు కిక్ స్టార్ట్ కూడా ఇచ్చుంటే బాగుందనిపించింది సెల్ఫ్ స్టార్ట్తో పాటు. కొన్ని అంశాల్లో మాత్రం కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. మీ నీడ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ బట్టి మీరైతే మంచి వెహికల్ అయితే చూజ్ చేసుకోండి. కానీ బండి తీసుకుంటే ముందు మాత్రం ఖచ్చితంగా మీరు టెస్ట్ రైడ్ అయితే చేయండి. ఎందుకంటే మీరు చాలా వాల్యూ పెట్టి బండిని అయితే కొంటున్నారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 సంబంధించి, అదేవిధంగా టీవీఎస్ రైడర్ 125 సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే ఫుల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ నేను కవర్ చేయడం జరిగింది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందు మనం చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.